కీర్తనల గ్రంథము 24 మొదటి వచనాన్ని చదువుకుందాం. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. దేవుడి వాక్య భాగాన్ని మన ఎన్నికల్లో ఆశీర్వదించుగాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు నాయన, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. నీ అపారమైన ప్రేమను బట్టి ఈ రాత్రి మరొకసారి మేము నీ నామములో కూడుకోగలిగాం. ఇంతవరకు సజీవులుగా మమ్మల్ని మీరు ఉంచారు ప్రభా. అందుకొరకు నీకు వందనాలు, స్తోత్రాలు. నువ్వు సజీవంగా మమ్మల్ని ఉంచకపోతే ఈ రాత్రి ఈ రీతిగా నీ సన్నిధికి మేము రాలేము ప్రభా. నీకు వందనాలు. మేము సంవత్సరాంతంలో ఉన్నాం దేవా. మరొక 2-3 దినాలలో నూతన ఏట మేము ప్రవేశించబోతున్నాం. చిట్ట చివరి దినాలలో, ఈ సంవత్సరం చిట్ట చివరి దినాలలో ఉన్నాం ప్రభా. నువ్వు సమస్తం ఎరిగినవాడు. కనికరపడి మమ్మలను ముట్టి బాగు చేసి మమ్మలను పరిశుద్ధపరిచి అగ్ని సమానులుగా చేసి మా ముందున్న నూతన ఏట మీరు నన్ను మమ్మలను ప్రవేశపెట్టమని, అలాగే ఇప్పుడు చదవబడిన వాక్య భాగాన్ని మా వినికిడిని మీరు ఆస్వాదించి నిదాసుని ఇప్పుడు నీ శిలువ చోటును మరుగుపరిచి అభిషేకించి మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగము దీర్ఘదర్శి దైవ చిత్తానుసరమైనటువంటి మనసు కలిగిన బాల్యం నుండి భక్తి సాధకుడైనటువంటి పరమ భక్తుడు దావీదు రచించినటువంటి కీర్తన 24 మనం చదువుకున్నాం. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. భక్తుడు ఒక విషయాన్ని చెబుతూ ఉన్నారు. ఏంటా విషయం అంటే, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఒక ముక్కతో మరి ఎంత గొప్ప విషయాన్ని, తన యొక్క వ్యక్తిత్వ లక్షణం అది ఎంత గొప్ప విషయాన్ని చెప్పాడు అంటే, భక్తి సాధకునిలో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం అది. భక్తి సాధకులకు ఉండవలసిన లక్షణం అది. భక్తి సాధన చేసినటువంటి పరమ భక్తులు, శ్రేష్ఠ భక్తులు అయినటువంటి వాళ్లకు ఉండేటువంటి లక్షణం అది. అన్నిటినీ దేవుడు సృష్టించాడని అందరూ కూడా నమ్ముతారు. అందులో పెద్ద విషయమే ఉంది. అన్యులలో కూడా చాలా మంది నిజ దేవుణ్ణి ఎరగని వారు కూడా ఈ భూమిని, ఆకాశములను, ప్రపంచాన్ని, మనుషులను, ఎంత పంచభూతాలను భగవంతుడే సృష్టించాడు, దేవుడే సృష్టించాడు, దేవుడే పుట్టించాడని దేవుని అనగా నిత్య దేవుడు, సత్యదేవుణ్ణి ఎరగని వ్యక్తులు కూడా నమ్ముతారు. అలాగే క్రైస్తవులమైన మనం కూడా, సత్యదేవుని ఆరాధకులమైన మనం కూడా అన్నిటినీ సృష్టించిన వాడే దేవుడు. ఆయన
నా ప్రభువున యేసునాథుడు అనేది మనందరి యొక్క విశ్వాసం. కానీ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం మీకు చెప్పాలని ఇక్కడ దేవుని ఆత్మ ప్రేరణ ద్వారా ఈ వచనాన్ని చదివాను. దేవుని బిడ్డలారా, ఆస్తికులలో అన్నిటినీ దేవుడే సృష్టించాడని నమ్మే వాళ్ళు ఉన్నారు. ఆస్తికులలో నిజ సత్యదేవుని ఆరాధికులైనటువంటి క్రైస్తవులు కూడా అన్నిటినీ దేవుడే సృష్టించాడని నమ్ముతున్నాం. కానీ మనం గ్రహించవలసినటువంటి ఒక విషయం ఏమిటి అంటే, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే అనే ఈ మాట ఉన్నది చూసారా? ఈ సంగతి ఏదైతే ఉన్నదో దీని పని, దీని యొక్క అవసరత అడుగడుగున సాధకులకు అవసరార్థమైన సంగతిది. ఇది ఒకసారి నమ్మి అటక మీదకి ఎక్కించే విషయం కాదు. అడుగడుగున మనం దీనిని ఆధారం చేసుకోవలసిన, దీని మీద, ఈ వచనం మీద, లేకపోతే ఈ కాన్సెప్ట్ మీద, ఈ విశ్వాసం మీద మనం తప్పకుండా మన అడుగులు దాని మీద నిలబెట్టాలి. మన యొక్క మనసు దాని మీద లగ్నం చేయాలి. ఎందుకు అంటే నువ్వు చేసేది భక్తి సాధన చేస్తున్నావు. ఒకసారి దేవుణ్ణి నమ్మి తర్వాత లోకంలో కలిసిపోయే వ్యక్తికైతే అవసరం లేదు. కానీ లోకానికి వేరై దేవుని కొరకు బ్రతకాలి అనుకునే యథార్థవంతులు ఎవరైనా ఉంటే వాళ్లకు అడుగడుగున ఈ విషయం అవసరమే. అడుగడుగున ఏదో వానాకాలం, ఎండాకాలం అవసరం, మరి వానాకాలం గొడుగు అవసరం, ఎండాకాలం నీడ అవసరం, వాన లేనప్పుడు గొడుగు ఎందుకురా అన్నట్టు మరి అలాంటి వ్యవహారం కాదు. కాలం ఏదైనా, పరిస్థితి ఏదైనా అడుగడుగున మనకు అవసరార్థమైన సంగతి ఇది. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. ఇది మనలో కూడా నరనరన ఈ విషయం ఎక్కుపోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరణంలోనికి ఎక్కుపోవలసిన సంగతి ఇది. మన యొక్క స్పృహలో నీ పేరేంటంటే తడుముకుంటావా, నీ దేవుడు అంటే తడుముకో. అంతకంటే ఎక్కువగా అతి ప్రాముఖ్యమైన రీతిలో మన మనోనేత్రాల ముందు ఉండవలసిన సంగతి ఈ కనబడుతున్న భూ ప్రపంచము దాని సంపూర్ణత అంటే భూమిలో ఉన్నటువంటి సకలము అనే అర్థం. భూమి మీద ఉన్న సకలము అంటే భూమి మీద ఏమేమి ఉన్నాయి మీరు ఊహించుకోండి. భూమి మీద ఉన్నది ఒకటి వాడని రాస్తే ఎక్కడ అవుతుంది? ఎన్ని కోట్ల విషయాలు, సంగతులు, వ్యవహారాలు ఈ భూమి మీద, ఈ లోకంలో ఉన్నాయి. గనక ఒకటి పేరు చెప్పి ఇంకో రెండో పేర్లు చెప్పి ఒక 100 పేర్లు 1000 పేర్లు చెప్పేది అంతా అప్రస్తుతం. కానీ భూమియు దాని సంపూర్ణతయు దేవునివి. భూమియు దాని సంపూర్ణతయు దేవునివి.
అనే ఈ బలమైనటువంటి స్పృహ, ఆ యొక్క విశ్వాసము, దాని మీద నీ పట్టు, నీ మైండ్కు పట్టు ఉండాలి. ఎందుకు ఉండాలి? ఎందుకు అంత అవసరం అని అంటే, సాధకులమైనటువంటి మనకు అడుగడుగున ఇది ఎందుకు అవసరం అంటే, సైతాను అనే ఆ పరమ మూర్ఖుడు చేసే పెద్ద మోసంలో ప్రియదేవుని బిడ్డలారా, మనకి లోకాన్ని, దాని సంపూర్ణతను చూపించి దేవునికి వేరు చేయాలని వాడు అనుకుంటాడు. సైతాను వారికి ఉన్నటువంటి ఒక భయంకరమైన చెడ్డ అలవాటు ఏంటంటే, దేవుడు సృష్టించిన వాటినే చూపించి, బాగా వింటున్నారా ప్రసంగం? దేవుడు సృష్టించిన వాటినే చూపించి మనల్ని దేవునికి దూరం చేయాలనుకుంటాడు. అది ఎంత హాస్యాస్పదమైన విషయమో చూడండి. అది ఎంత ఘోరమైన విషయం. దేవుని సృష్టిని చూపించి దేవుణ్ణి మహిమపరిచేదేమో భక్తులు చేసే పని. దేవుని సృష్టిని చూపించి, భూమి ఆకాశాలను చూపించి, లోకాన్ని చూపించి, లోక సంగతులను ఏవైనా ఉంటే చూపించి, మన దేవుడు ఎంత గొప్పవాడు, ఆయనను స్తుతించండి, ఆరాధించండి, ఆయన హృదయంలో హత్తుకోండి అని భక్తులు మనకు నేర్పిస్తారు. కానీ సైతాన్ ఏం చేస్తాడంటే, లోకమును చూపించి, ప్రియదేవుని బిడ్డలారా, వాడు చేసే కార్యక్రమం మనల్ని దేవునికి దూరం చేసే ప్రయత్నం చేస్తాడు. మీ అందరికీ బాగా తెలుసు, ఏదైనా తోటలో దేవుడే సకల వృక్షములను వేసిన వాడెవరు చెప్పండి? దేవుడే వేశాడు. అక్కడ ఏమి పండ్లు ఉన్నాయో, ఎలాంటి ఫలాలు ఉన్నాయో, ఎలాంటి మంచి మంచి ఫ్రూట్స్, నోటికి రుచి అయినవి ఏమున్నాయో వాటన్నిటికీ సృష్టికర్త ఆదామవ్వల దేవుడే. ఆదామవ్వల ఆరాధనకు పాత్రుడైన యెహోవా దేవుడే అన్నిటినీ సృష్టించాడు. అలాగే జీవవృక్షము యొక్క సృష్టికర్త దేవుడే. అలాగే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము యొక్క సృష్టికర్త కూడా దేవుడే. ఇది సైతాన్ వచ్చి మరి దేవుడే సృష్టించినటువంటి ఫలాన్ని చూపించి వాడు ఏం చేశాడు చెప్పండి? దేవునికి ఆదామవ్వలను దూరం చేశాడు. ఇది ప్రప్రథమంగా మానవ సమాజంలో జరిగినటువంటి ఘోరమైన చర్య. దేవుడు సృష్టించాడు. దేవుడు సృష్టించకపోతే సైతాను దాన్ని సృష్టించాడా? దేవుడే సృష్టించాడు. వాడు వచ్చి ఇది తింటే మీరు దేవతలు అయిపోతారు, దేవుళ్ళు అయిపోతారు అనే మాట వాడు వాడాడు. ఎందుకు అంటే దేవుడే సృష్టించాడు, కానీ దేవుడు తినొద్దని ఆజ్ఞాపించాడు. మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షము దేవుని సృష్టి. అన్నిటినీ తినండి కానీ అదొక్కటి తినొద్దు అనేది దేవుని యొక్క ఆజ్ఞ. అన్ని తినండి, అదొక్కటి తినొద్దు. కాబట్టి సైతాన్ వచ్చి దేవుడు ఏది తినొద్దని చెప్పాడో దానినే తిననట్లు సైతాను వాళ్ళను ప్రేరేపించాడు, అవను ప్రేరేపించాడు. అది తింటే మీరు దేవతలు అవుతారని.
తిన్నారు, దేవునికి దూరం అయిపోయారు. తెలివి అనేది భక్తి సాధకులకు అడుగడుగున ఉండాలి. ఎందుకంటే సైతాను మనల్ని పాడు చేయడానికి సర్వవేదలా వాడి చేసే దుర్మార్గ కార్యక్రమమే ఈ లోకంలోని సంగతులన్నిటినీ చూపించి ఇన్ని గొప్ప విషయాలు ఉన్నాయి కనుక నువ్వు దేవుని వదిలి. మీరు అర్థం చేసుకోవాలి, ఇన్ని గొప్ప సంగతులు లోకంలో ఉన్నాయి కనుక నువ్వు దేవుని వదిలేరా, ఇంకా దేవుని ఎందుకు పట్టుకెళ్ళాడుతున్నావు? ఇంత సుందరమైన విషయాలు, ఆహ్లాదకరమైన విషయాలు, గొప్ప సంగతులు, సుఖాలు, సంతోషాలు లోకంలో ఎన్నున్నాయి. ఇన్ని ఉంటుండగా నీవు దేవుడు అని ఒక ముసలిలాగా దేవుని పట్టుకొని వేలాడుతున్న పిచ్చోడు అనే సైతాను శోధిస్తాడు. అప్పుడు సాధకునికి ఏం కావాలి అంటే ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. సాధకునికి ఏం ఉండాలంటే, సరే సైతానా లోకంలో ఎన్నో విషయాలు ఉన్నాయంటున్నావు, గొప్ప విషయాలు ఎన్నో ఉన్నాయంటున్నావు, ఆహ్లాదకరమైన విషయాలు ఎన్నో ఉన్నాయంటున్నావు. ఈ ఆహ్లాదకరమైన విషయాలు, సంగతులు, భూమి యొక్క సర్వ పరిపూర్ణతకు సృష్టికర్త ఎవరు సృష్టికర్త? నువ్వా? వాటన్నిటినీ నేను సృష్టించాను, రండి ఆ దేవుని వదిలేసేయాలి, ఆయన మీకెందుకు అని పిలిస్తే ఒక అర్థం ఉంటుంది. కానీ దేవుడు సృష్టించిన వస్తువులు, సకల విధములైన సంపదలు, లోక ఆహ్లాదకరమైన విషయాలు, లోక సంపూర్ణత అంతానేమో దేవుడు సృష్టిస్తే ఇవన్నీ ఉన్నాయి కనుక దేవుని వదిలేయడం ఏంటి? ఒకవేళ వాడు ఆ పనికి మాలిన వాడు సృష్టికర్త అయి ఉండి, ఇగో నా దగ్గర ఇన్ని సంగతులు ఉన్నాయి, భూమిని సృష్టించాను, ఆకాశాన్ని సృష్టించాను, భూమి యొక్క సర్వ పరిపూర్ణత నాదే, రండి అది వదిలేసి ఈ లోకంలోని సకల సంగతుల మీద దృష్టి పెట్టి ఎంజాయ్ చేయండి, బ్రతకండి అంటే లాజికల్ గా ఒక న్యాయం ఉంటుంది, జ్ఞానం అనిపించుకుంటుంది. అన్నిటిని సృష్టించిన వాడేమో దేవుడు, సృష్టించబడినవి ఉన్నాయి గొప్ప సంగతులు కనుక సృష్టికర్తను వదిలేమని చెబుతున్నాడు వాడు. అదే పని క్రైస్తవులు కూడా చేస్తున్నారు. వాని ఆలోచన అవడే చేసింది. మంచి చెడ్డలు తెలుగునిచ్చే ఫలాన్ని తిను అంటున్నావు, దాన్ని సృష్టించిన వాడెవడు? నువ్వైతే కాదు కదా అనే మాట ఒకటి వాడగలిగితే వేరే సంగతి ఉంటుంది. అది అందంగా ఉండొచ్చు, సుందరంగా ఉండొచ్చు, కానీ దాని సృష్టికర్త ఎవరు? దాని సృష్టికర్త అయితే దేవుడు కదా. ఆ సృష్టికర్త ఏం చేయగలడు? ఆ చెట్టును లేకుండా చేయగలడు, అలాంటి 100 చెట్లను చేయగలడు. దేవుని బిడ్డలారా, అసలు సృష్టిని పట్టుకొని వేలాడంటాడు సైతాను. సాధకులకు ఉండవలసిన తెలివి ఏంటంటే, సృష్టి కావాలంటే ఇలాంటి 100 సృష్టిలు చేస్తాడు సృష్టికర్తను పట్టుకుంటే. సృష్టి కొరకు సృష్టికర్తను వదలడం ఏంటి? సరికాదు, సుఖం కొరకు రా అంటాడు. సుఖం యొక్క సృష్టికర్త కూడా దేవుడే, దేవునికి మహిమ కలుగును గాక. సుఖం యొక్క సృష్టికర్త కూడా దేవుడే. నువ్వు దేని కోసము దేవుణ్ణి వదలడము తెలివి కాదు. ఎందుకంటే నువ్వు దేని కొరకు వదులుతున్నావో అది దేవునిది. ఫ్యాక్ట్ అండ్ ట్రూత్. నువ్వు దేని కొరకు దేవుని వదులుతున్నావు అదే దేవునిది. డబ్బు కోసమా?
సుఖం కోసమా? ఇంకా దేనికోసం? అవన్నీ ఎవరివి? దేవుని బిడ్డలారా, అందుకే దావీదు భక్తుని తెలివి ఏంటంటే, లోకము దాని సంపూర్ణతయు యెహోవావి అన్నాడు. భూమి యొక్క సంపూర్ణతయు యెహోవావి, లోకములోని నివాసులు కూడా యెహోవావే. కొంతమంది మనుషులు కొరకు దేవుని దగ్గర కొన్ని మూర్ఖులు ఉన్నారు. ఇంట్లో వాళ్ళు నాకు చాలా ముఖ్యం, వాళ్ళు మనం దేవుడు నమ్మొద్దు అన్నారు, బాప్తీసం పొందొద్దు అన్నారు కనుక మరి వాళ్ళను నేను దుఃఖపెట్టలేను, వాళ్ళని కష్టపెట్టలేను అంటే మరి వాళ్ళు సృష్టించిన వాడెవడు? వాళ్ళు నేను వదులుకోలేను, వాళ్ళంటే నాకు ఇష్టం, వాళ్ళని లేకుండా నేను ఉండలేను. వాళ్ళు లేకుండా నేను ఉండలేనంటే వాళ్ళని సృష్టించిన వాడెవడు? వాళ్ళని నీకు ఇచ్చిన వాడెవడు? అసలు వాడెటో పోయాడు, కొసర్లు పట్టుకొని వేలాడుతున్నాం. దేవుని బిడ్డలారా, ఇది తెలివి కాదు, గనక సాధకులకు ఉండాలి. భూమి దాని సంపూర్ణత దేవునివి. నేను ఏ దేవుడిని ఆరాధిస్తున్నాను ఆయనవే కనుక ఆయన పాదాలు పట్టుకొని ఉంటాను. ఆయన అవసరార్థం నాకు ఏది ఇస్తాడో, ఆయన సృష్టించిన వాటిలో ఏది నాకు ఇస్తాడో అది ఇవ్వని, వేటిని ఆయన నాకు ఇస్తాడో తీసుకుంటాను. కానీ ఆయన అయితే నాకు కావాలి, ప్రథమముగా ముఖ్యముగా ప్రాముఖ్యముగా ఆయన నాకు కావాలి. అంతే తప్ప ఏదో సుఖం ఉంది, సంతోషం ఉంది, లాభం ఉన్నది, గొప్ప ఏదో కీర్తున్నది అక్కడ అంటే నువ్వు పట్టుకొని వేలాడుతున్నా సరే అది దేవునిది. మనుషులు పట్టుకొని వేలాడతారు. కొంతమంది ఈ అమ్మాయిని ప్రేమించానని, ఆమె అబ్బాయిని ప్రేమించానని దేవుని వదులుకునే అజ్ఞానులు ఉన్నారు. ఆమె దేవుడు నమ్ముకోలేదు, వీడు దేవుడు నమ్మాడు. ఆమె కండిషన్ పెట్టింది, దేవుణ్ణి వదిలేసి నేను నీకు దక్కుతాను. దేవుణ్ణి వదిలేస్తే అవునా సరే, ఈవిడగా తట్టుకోలేక ఆ దారి పడతాడు. అక్కడ తెలివి ఉండాలి. నువ్వంటూ ఒక ఆకారము, ఒక ఆకృతి, నీకు ఒక శరీరము, నీకు ఒక ఆత్మ, ప్రాణము, ఇవన్నిటినీ సృష్టించిన వాడు నేను ఆరాధిస్తున్న దేవుడు. నీ అందము నా దేవుడు నీకు ఇచ్చాడు, నీ శరీర అవయవం ఆకృతి నా దేవుడు నీకు ఇచ్చాడు. ఏ దేవుని నిర్మాణము సృష్టివను నీలాంటి 100 కోట్ల మందిని ఆయన సృష్టించగలడు, కానీ ఆయన లాంటి ఇంకొకడు నాకు దొరకడు. సృష్టికర్త నాకు దొరకడు. సృష్టి కావాలంటే ఇంకొకటి వస్తుంది. సృష్టికర్త ఇంకొకటి ఎలా వస్తాడు? ఆ తెలివి ఉండాలి. దేవుని బిడ్డలారా, ఆ తెలివి నీకుంటే సాధనలో మనం ముందుకు పోగలం. సైతాన్ అయితే ఎప్పుడు లోకాన్ని చూపిస్తాడు, అది సాక్షాత్తు యేసు ప్రభు కూడా చూపించాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4:8 మరలా భవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకు ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యం అన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి. చూసారా వాడు ఎంత పనికిమాలినోడు, దుర్మార్గుడు, మూర్ఖుడు. ఈ లోకము దాని మహిమ, ఈ లోక రాజ్యం అనేది చూపించాడు. లోక రాజ్యాన్ని సృష్టించిన వాడు చాలా భయంకరమైన విషయం. లోకంలోని రాజ్యాలన్నీ చూపించి నాకు సాగిలపడి ఇచ్చేస్తాను అంటున్నాడు వాడు. ఈ లోక రాజ్యాలను సృష్టించిన వాడెవడు? యోహాను సువార్త 1వ అధ్యాయము దయచేసి 2వ వచనం. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా
కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. దేవుని స్తోత్రం. ఎవరంటే ఈయన? మొదటి వచనం చూస్తే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, ఆయన ద్వారానే అన్ని కలిగాయట, కలిగింది ఏదో ఆయన లేకుండా కలగలేదట. అలాంటి రోడ్డు పట్టుకొని ఈ లోకాన్ని, లోక రాజ్యాన్ని ఇచ్చేస్తానంటున్నాడు. అంటే సృష్టికర్తను పట్టుకొని వాడు సృష్టిని నీకు ఇస్తానంటున్నాడు. వాడు ఇక నువ్వు నేనెంత? వాడి మూర్ఖత్వం ఎంత ఎంత రేంజ్లో ఉందో చూడండి. వాడికి తెలీదు. దయ్యాలు యశోప్రాభులను గుర్తుపట్టేశాయి. వాడికి తెలీదా? వాడికి తెలుసు. లోకరాజ్యాలను మహిమను నీకు ఇస్తానంటున్నాడు. వాటన్నిటిని సృష్టించిన వాడు ఈయనని వాడికి తెలీదా? అంటే సృష్టికర్తను పట్టుకొని వాడు ఆ మాట అంటున్నాడంటే, సృష్టికర్తకే లోకము దాని మహిమను చూపించి ఎరలు వేసి వాడు వలలు ఇస్తున్నాడంటే ఇక మనం ఏ పాటను అడుగుతున్నాం? మనకు కూడా అదే వలలు ఇస్తాడు. బంగారమును, వజ్రాలను, డబ్బను, భూములను, పొలాలను, మనుషులను, సుఖమును, రకరకాల విషయాలను చూపించి దేవుని వదిలేసి అంటాడు. అయితే ఇక్కడ మనకుండవలసిన పునాది ఒకటే పునాది. మీరెవరు ఈ ప్రసంగం వింటున్న ఒక మాట గుర్తు పెట్టుకోండి. నువ్వు ఏ విషయంలో శోధించబడుతున్నావు, దేని కొరకు నువ్వు ఆశపడుతున్నావు, ఏది నేను పొందుకోవాలనుకుని దేవునికి దూరం అవుతున్నావు. ప్రియ సహోదరుడా, సహోదరి, నేను పొందుకోవాలని దేవుని సన్నిధికే నువ్వు దూరం అవుతున్నావు. దానిని సృష్టించిన వాడే నీ దేవుడు. నీకెంత తెలివి ఉన్నది ఈసారి ఆలోచించుకో. నీ దేవుడు సృష్టించిన దాన్ని కోరుకొని నీ దేవుణ్ణి వదులుకుంటావా? కనుక నువ్వే విషయంలో శోధించబడినా సరే నీకుండవలసిన పునాది, వాటన్నిటికీ సృష్టికర్త నా దేవుడు. అన్నిటికీ ఏ సైతాను ఏమి చూపించినా సరే, వస్తువులు కానీ, వ్యక్తులు కానీ, సుఖము కానీ, సంతోషం కానీ, అన్నిటికీ మన దేవుడే సృష్టికర్త. మన దేవుడు సృష్టికర్త. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి అలాంటి దేవుని సన్నిధానంలో మనం తప్పకుండా దేవుని గట్టిగా మనం పట్టుకోవాలి. ఈరోజు దేవునికి కాసంత దూరం అయిన వాళ్ళు ఎందుకు దూరం అయ్యారు? దేవుని సన్నిధికి దూరం అయిన వాళ్ళు ఎందుకు అయ్యారు? ప్రార్థన గదికి దూరం అయిన వాళ్ళు ఎందుకు అయ్యారు? అంటే ఏదో ఆశించాడు, ఏదో ఆశించి దేవుని సన్నిధికి దూరం అయ్యాడు, ఏదో కోరుకొని ప్రార్థనా గదికి దూరం అయ్యాడు. నువ్వు తెలివిలేని వ్యక్తిగా ప్రవర్తిస్తున్నావు. నువ్వు ఏదో ఆశిస్తున్నావు కదా, అది సృష్టించిన వాడు నీ దేవుడని గట్టిగా నమ్మితే నువ్వు తప్పకుండా యేసయ్య పాదాలు గట్టిగా పట్టుకోగలవు. గనక ప్రియ దేవుని బిడ్డలారా, మనం తప్పకుండా ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అన్నిటినీ సృష్టించిన వాడు నా దేవుడే, భూమి దాని పరిపూర్ణతయు నా దేవునివే, లోకము లోకస్తులందరూ కూడా నా దేవుని సృష్టి. ఎవడు గొప్పవాడుగా? ఏది గొప్పది కాదు, నా దేవుడే గొప్పవాడు అనే స్పృహ, విశ్వాసం మనం కలిగి సైతాను గారిని మనం వ్యతిరేకిద్దాం. తప్పక యేసయ్యలాగా మనం జయిందాం. దేవుడి వాక్యాన్ని మనం వెనక్కి ఆస్వాదించుగాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, మా వాక్య దర్శనం మా కొరకు నువ్వు సిద్ధపరిచిన నీ వాక్య దర్శనం కొరకు వందనాలు. ఈ సందేశము మాలో నిరంతరంగా ఫలింపజేసి మా అంతరంగ నేత్రాలను వెలిగించి మా ఎడలు నీకున్న దయా సంకల్పం నెరవేర్చమని, సైతాను ఉద్దేశాలు ఏమి మా మీద నెరవేరకుండా ప్రభా మేము మోసపోకుండా అవి మోసపోయినట్లు, అయ్యో దేవా అలా మేమెవరము మేము మోసపోకుండా
మాకు జ్ఞానం దయచేయమని, దావీదు వంటి జ్ఞానం మాకు దయచేయమని, అటు కృపతో నింపమని, వచ్చిన బిడ్డలందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తములకే ధ్యాయం, ప్రవేశ రక్తమే ధ్యాయం, ప్రవేశనామ సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.